మా బావగారు అమలాపురం పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల పరిచర్య చేస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆహ్వానించగానే మమ్మల్ని ప్రేమించి వారు ఎంతో ప్రయాసతో వచ్చారు. దేవుని వాక్యాన్ని నరేష్ గారు అందిస్తుండగా శ్రద్ధగా ఆలకిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం ఎక్కడికి వచ్చి విశ్వాసం కలుగుతుంది, దీవెన కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి చక్కగా కొద్ది నిమిషాలు మరి మీకు కొన్ని వాక్యాలు మీకు తెలియపరుస్తాను. తర్వాత మరి వేడి వంటకాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, ఏం కనబట్టలేదు ఇక్కడ, లాస్ట్లో వస్తాయేమో. మరి వాటి గురించి ఏం కంగారు పడద్దు. చక్కగా అన్నీ మనకు సమృద్ధిగా దేవుడిస్తాడు. చక్కగా మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆస్వాదిస్తూ సంతోషిస్తూ దేవుని మహింపడదాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క మందిర కట్టడ విషయమై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు రాసి ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటే సమయం సరిపోదు, కానీ కొన్ని విషయాలు చెప్తాను నేను. ప్రాముఖ్యంగా అసలే మందిరం, దేవుడికి మందిరం కావాలా, మందిరం నిర్మించాలా అంటే దేవుడికి మందిరం అవసరం లేదు. హస్తకృత్యమైన ఆలయాల్లో ఆయన నివసించను అని అంటున్నాడు. మరి మందిరం ఎందుకు కావాలి అంటే, అపోస్తుల కార్యాల్లో అపోస్తులైన పౌలు అన్నాడు, సంఘముగా కూడుకొనుటకు, సహవాసముగా కూడుకొనుటకు, ప్రార్థన చేయుటకు, రొట్టె విరుచుటకు ప్రభు యొక్క మందిరం మనకు ఉండాలి. కాబట్టి ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉంది అని ప్రభువు ఆయన లేఖనం ద్వారా మనకు తెలియపరిచారు. కాబట్టి మనం ఒక మందిరాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉన్న మందిరంలో ఏం చేయాలి అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పౌలు గారు సువార్త పరిచర్య ద్వారా సేవలో ఆయన అనేక మందికి దేవుని సత్యవాక్యాన్ని వివరించినప్పుడు, ఆలయాల విషయంలో, ఆలయంలో ఉన్న జనుల విషయంలో ఆయన చెప్పిన బోధ మనం వింటూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కలుగుతూ ఉంటాయన్నమాట. కోట్లు పెట్టి మందిరాలు కట్టిన మందిరాలు ఉన్నాయి. అలాగే తాటాకులతో 4 ఆకులేసి కట్టిన మందిరాలు కూడా ఉన్నాయి. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ ఎవరుంటారంట? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. కాబట్టి ఏదో చిన్న గది కట్టారండి, అటు ఇటు చూస్తే 2 తలుపులు ఉన్నాయి, 2 కిటికీలు ఉన్నాయి, గాలి ఇట్లేదు, ఏసీ లేదు, ఆల్టెక్ లేదు, ఫ్యాన్ లేవు అని ఆలోచించకుండా ఏం చేయాలి చెప్పండి? సమూహముగా, సమాజముగా, సంఘముగా కూడుకుని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. పూర్వకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అనాది కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి ఒక మందిరాన్ని కట్టాలని దావీదుకి ఆలోచన ఇచ్చాడనమాట. దావీదు మహారాజుగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆలోచన బట్టి అతడు మందిరం కట్టాలని ప్రయత్నం చేశాడు. కానీ మందిరం కట్టే ప్రయత్నం విఫలయత్నమైంది, అంటే అతని వల్ల జరగలేదు. ఇప్పుడు దేవుడు దావీదుకి ఇచ్చిన కుమారుడైన సొలొమోనును దేవుడు అభిషేకించాడనమాట. అభిషేకించి ఆత్మతో నింపి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు చేయలేని పని తన కుమారుడైన సొలొమోను ద్వారా జరిగించుకోవడానికి సహాయం చేశాడు. అయితే దావీదు ముందుగానే మందిరం కట్టడానికి కావలసినవన్నిటిని కూడా సిద్ధపరిచాడండి. సిద్ధపరిచి అన్నిటినీ ఏర్పాటు చేసి తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించినప్పుడు సొలొమోను ఒక మంచి ప్రార్థన చేస్తాడు. నేను దేవుని దృష్టిలో చాలా అల్పుడను, నేను ఎన్నిక లేనివాడను, నేను కేవలం నిమిత్త మాత్రుడను. ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలన్నా, ఇశ్రాయేలు ప్రజలు కూడుకొని ఆరాధించడానికి మందిరం కట్టాలన్నా అది నా శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి లేదు. దేవుడే నాకు సహాయం చేయాలని ఏం చేసేవాడంటే అండి, ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు సొలొమోను ప్రార్థన ఆలకించి మందిరానికి కావలసిన ఉపకరణాలు, మందిరానికి కావలసిన వస్తువులు, మందిరానికి కావలసిన ధనం అన్నిటినీ కూడా సిద్ధపరిచాడు. అలాంటి పరిస్థితిలో సొలొమోను యెరూషలేములో దేవాలయం కట్టడం ప్రారంభించాడనమాట. ఎప్పుడైతే దేవాలయం కట్టడం ప్రారంభించాడో దేవుడు ప్రార్థన ద్వారా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి యెరూషలేములో ప్రార్థనా మందిరం కట్టబడతా ఉంది. అద్భుతకరంగా ఆయా దేశాల నుండి రాజులు, రాణులు వస్తూ ఉన్నారు. చాలా అద్భుతకరమైన రీతిలో యెరూషలేము మందిరము కట్టబడుతూ ఉంది. ఇటుకల్లో బంగారపు నాణేలు, వజ్రాలు,
వెలగల వస్తువులు అన్నిటినీ కూడా ఆయా దేశాల వ్యక్తులు వచ్చి సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపడిపోయి ఆ మందిరానికి సహకారం అందించారు. అలాంటి పరిస్థితుల్లో కట్టబడిన మందిరము చక్కగా సుందరంగా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము 3 భాగాలుగా విభజించబడి ఆ కట్టబడిన దేవాలయాన్ని బట్టి ప్రజలందరూ కూడుకుని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మందిరం మీద అపవాది కన్ను పడింది. మొట్టమొదటి దేవాలయం, ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం సొలొమోను ద్వారా కట్టబడింది. కట్టబడిన మందిరంలో దేవునికి స్తుతులు స్తోత్రములు జరుగుతూ ఉన్నాయి. ఆ మహాదేవుడు మహామందిరంలో గొప్ప ఆరాధనలు స్వీకరిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ వచ్చి వారి పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ పరిశుద్ధులుగా జీవించడానికి ప్రార్థనా మందిరంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ధూపం వేస్తూ ఉన్నారు. ప్రతిరోజు నిత్యము దేవుని మందిరంలో వారు నివాసం చేస్తూ ఉన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అలా కాలక్రమేణా గడుస్తూ ఉన్న కొలది మరి దేవుని యొక్క మందిరం మీద అపవాది యొక్క కన్ను పడి మందిరాన్ని పాడు చేసే ఉద్దేశాల్లోనికి నడిపించాడు. ప్రియులారా, చరిత్రలో తెలియపరుస్తున్న విషయాలు 1వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 14 నుంచి 14వ వచనం నుంచి మనం చదువుకుంటే ఈ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. దావీదు చేత కట్టబడాల్సిన మందిరం మరి తన కుమారుడైన సొలొమోను చేత కట్టించాడు దేవుడు. ఈ కట్టబడిన మందిరం ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉన్నప్పుడు అపవాది అయిన సాతాను వారవలేక ఆ మందిరాన్ని ఏం చేయాలనుకున్నాడండి? కూల్చాలనుకున్నాడు. బబులోను రాజు యొక్క ఆధీనములో ఉన్న ఆ యొక్క రాజ్యాలు నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేలు మీదకి వచ్చాడనమాట. ఇశ్రాయేలు మీదకి యుద్ధ రీతిలో వచ్చినప్పుడు కట్టబడిన మందిరం మీద నెబుకద్నెజర్ యొక్క కన్నుపడి దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని కూల్చివేయాలని, అంతము చేయాలని, బబులోను సామ్రాజ్యమే ప్రపంచంలో గొప్ప సామ్రాజ్యంగా ఉండాలని భావించి తన రాజనీతి ద్వారా ప్రజలందరినీ తన వశము చేసుకుని నెబుకద్నెజరు యెరూషలేము మీద యుద్ధం చేయడం ప్రారంభించాడు. నెబుకద్నెజరు చేసిన యుద్ధంలో యెరూషలేము ఓడిపోయింది. నెబుకద్నెజరు ఏం చేశాడండి? దేవాలయాన్ని కూలగొట్టడం ప్రారంభించాడు. అయ్యా ఒకసారి చూడండి సౌండ్. నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని కూలగొట్టడం జరిగిన తర్వాత మరి మొట్టమొదటిగా నెబుకద్నెజరు వచ్చాడు, యెరూషలేము దేవాలయాన్ని కూలగొట్టేశారు. అక్కడ ఉన్న వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. మరలా రెండోసారి వచ్చాడు, మరలా రెండోసారి దండయాత్ర చేసి ఈసారి ఏమీ మిగలకుండా సమస్తము ఊడ్చుకెళ్ళిపోయి ఒకే ఒక్క గోడ మిగిల్చారన్నమాట. ఇలాగ ఈ నెబుకద్నెజరు యొక్క పాలనలో యెరూషలేము దేవాలయం, కట్టబడిన దేవాలయం ఏమైందండి? కూలగొట్టబడింది. తర్వాత మరొక రాజు ఇలాగున అనేక మంది దండెత్తి యెరూషలేము దేవాలయం మీద భయంకరమైన దాడులు చేశారు. ఇశ్రాయేలు దేశంలో ఇప్పటికీ ఆనాడు సొలొమోను చేత కట్టబడిన యెరూషలేము దేవాలయపు గోడ ఒకటి ఉంటుంది. ఆ గోడకి ఏడుపుల గోడ అని పేరు అన్నమాట. అక్కడికి వెళ్ళి కూల్చబడిన మందిరమే కాకుండా ప్రజల యొక్క హృదయాలు కూల్చబడ్డాయి. యూదులందరూ కూడా ప్రపంచమంతటా చల్లాచెదరైపోయారు. యూదుల్లో ఉన్న ఆ భక్తి భావాలన్నింటినీ కూడా పాడు చేసి వాళ్ళని నిరాశ్రయులుగా చేసిన సంఘటన ఈనాటికి అనేక మంది ప్రజలు అక్కడికి వెళ్ళి ఆ ఏడుపుల గోడ దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసుకుంటారు. యూదులకు ఒక నమ్మకం ఏంటంటే ఆ గోడ దగ్గరికి వెళ్ళి కన్నీరు కాచి మన సమస్యల గురించి కానీ, మన ఇబ్బందుల గురించి కానీ, వేటి గురించి అయితే మనం ప్రార్థన చేస్తామో అవన్నీ దేవుడు నెరవేరుస్తాడనే ఒక ఆలోచన ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతుంది. మన దేశం నుండి కూడా చాలామంది వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తారు. ప్రియులారా, యెరూషలేము దేవాలయం ఇలా కూలగొట్టబడిన తర్వాత ఇక చాలామంది యూదులు మరలా దేవుని యొక్క మహాసంకల్పాన్ని బట్టి మరలా మందిరం కట్టాలని ఆలోచించినప్పుడు మరి ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో యెరూషలేము దేవాలయం మరలా కట్టబడడానికి పూనుకున్నప్పుడు యూదులందరూ కూడా మరలా ఆ యొక్క రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉండడాన్ని బట్టి రోమన్లు యూదులందరినీ చెల్లాచెదురుగా చేసి యెరూషలేము దేవాలయాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని నేలమట్టం చేశారు. 2 సార్లు కట్టబడిన యెరూషలేము మందిరం నేటికి సంపూర్ణం కాలేకపోయింది.
ప్రియులారా, మూడవసారి కట్టబడితే గనక ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ రాబోతుందంట. ప్రస్తుతం ఇశ్రాయేల్ దేశంలో మూడవసారి యెరూషలేము దేవాలయం కట్టే ఆలోచనలు ప్రారంభంలోనికి వచ్చాయి. ఇవంతా మనం తెలుసుకున్నాం, సరే బాగానే ఉంది. ఒక భౌతిక సంబంధంగా, చారిత్రాత్మక సంబంధంగా కట్టబడిన దేవాలయం మీద ఇంతమంది రాజులు కక్షగట్టి ఎందుకు దాడులు చేశారు, ఎందుకు యుద్ధాలు ప్రకటించారు? ఏ క్రైస్తవ దేవాలయమైనా ఇంకా మహా గొప్ప దేవాలయాలు లేవా? చాలా ఉన్నాయి. కానీ ఎందుకు అంటే సర్వశక్తి గల దేవుని యొక్క నామము ఆరాధించబడడం సాతానుకు ఎప్పుడు కూడా ఇష్టము కాదు. ప్రియులారా, ఈరోజు మేము సేవ చేస్తూ ఉన్న ప్రాంతంలో మాకు వస్తూ ఉన్న సమస్యలు ఒకటి కాదు, రెండు కాదండి. 2018వ సంవత్సరంలో వివాహమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎదుర్కొంటూ ఉన్న సంఘటనలు చాలా ఉన్నాయి. మందిరం కట్టడానికి మేము పూనుకున్నప్పుడు, ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు అపవాది అనేక రకాలుగా శోధిస్తూ ఉన్నాడు. ఒకసారి అయితే మరి చర్చిలో ఉన్న డ్రమ్ములు పగలగొట్టేశారు. ఈ మధ్య 21 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి బాక్స్ ఒకటి నేలకేసి కొట్టేసి దాన్ని పాడు చేశారు. దేవుని ఆలయంలో ఉన్న ఉపకరణాలు అపవాది పని చేయకుండా చేస్తాడు. అయితే భౌతిక సంబంధమైన విషయాలు అవి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్న మనము మన జీవితాల్ని అపవాది పాడు చేయాలని చూస్తాడు. మందిరంలోనికి వెళ్ళనీయకుండా, ఆరాధన చేయనీయకుండా, ప్రార్థనలో కొనసాగనీయకుండా మనల్ని వెనక్కి లాగాలని, మన ఆత్మ సంబంధమైన మందిరాన్ని శిథిలం చేయాలన్నదే అపవాది యొక్క లక్ష్యం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట? దేవుడు హస్తకృత్యమైన ఆలయాల్లో కంటే నీ దేహం అనే ఆలయంలో ఆయన నివసిస్తున్నాడు. కాబట్టి నీ దేహం అనే ఆలయాన్ని ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి? ప్రార్థన ద్వారా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన అనే ప్రాకారాన్ని మనం కట్టుకోవాలి. ప్రార్థన అనే ఆ యొక్క శక్తివంతమైన సాధనం ద్వారా మనము దేవుని మందిరంగా ఉన్న మన ఆలయాన్ని మనం కట్టుకుంటే అపవాది ఎన్ని బాణాలు వేసినా, అపవాది ఎన్ని తంత్రాలు కుతంత్రాలు వేసినా, ఆడు చూపినా వాటి నుండి మనము జయము పొందుకొని పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ముందుకెళ్ళొచ్చు. ప్రియులారా, మరి సుధాకర్ గారు 3 పిల్లలతో, భార్యతో, మరి చిన్నపాటి వ్యాపారంతో ఈ స్థాయిలో 3 రకాలైన పరిచర్లు మరి చేస్తున్నారంటే దానికి గల కారణం మరి దైవజనులు డేవిడ్ రాజు గారు, మార్తమ్ గారు. ఎన్నో ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, దేవుని పట్ల వారికున్న ఆ భయము, ఆ యొక్క వాంఛ, దేవుని పరిచర్య చేయాలనే తపనతో ఈరోజు ఒక్కొక్కటి బ్రాంచ్లుగా పెరుగుతూ ఉన్నాయి. రానున్న దినాల్లో ఇంకా నూతనమైన బ్రాంచులు అనేకములు దేవుడు వారికి ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీవు నమ్మినట్లయితే, విశ్వాసంతో కనిపెట్టినట్లయితే దేవుడు కార్యాలు చేస్తాడు. ఆనాడు కూలగొట్టబడిన మందిర విషయంలో చాలామంది చేసిన ఆ దుశ్చర్యలు బట్టి దేవుడు వారిని శపించాడు, వారిని అందపాతాలను తొక్కాడు. ఈ రోజుల్లో అపవాది మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశించి దేవుని యొక్క సన్నిధిని, దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని గడపనీయకుండా చేస్తున్నారు. చాలామంది స్త్రీలు రాత్రి అయితే ఎక్కడ ఉంటారో తెలుసా అండి? సీరియల్ దగ్గర ఉంటారనమాట. చక్కగా వాళ్ళకి ఒక టైం ఉంటుంది. ఆ టయానికి ప్రార్థనకు బయలుదేరేస్తున్నారేమో అనుకుంటాం, కానీ సీరియల్ టయానికి అన్నం కూరలు అన్నీ వండేసుకుని చక్కగా ఇల్లంతా ఊడ్చేసి బట్టలన్నీ సర్దేసుకుని చక్కగా అలా బాసి బట్టలు వేసుకుని కూర్చుంటారన్నమాట. అరగంటకి ఛానల్ మార్చుకుంటా చూస్తూ ఉంటారు. అపవాది మన ట్రాక్ తప్పిస్తున్నాడు అనమాట, మన మార్గాన్ని తప్పిస్తున్నాడు. మనం వెళ్ళాల్సింది దేవుని మందిరానికి, మనం ఆరాధించాల్సింది దేవుణ్ణి, మన సమయం ఇవ్వాల్సింది దేవునికి. కానీ అపవాది ఏం చేస్తున్నాడంటే తన వైపు తిప్పుకుంటున్నాడు. మన సమయాన్నంతా వాడేసుకుని, మన యొక్క ప్రతి పరిస్థితిని తన వైపు తిప్పేసుకుని ఈరోజు చాలామంది దేవుని మందిరాల్లో లేకుండా చేస్తున్నారండి. ఆదివారం అందరూ వస్తారండి, ఉపవాస ప్రార్థన అంటే 2-3 వస్తారు పాపం. నైట్ ప్రార్థనలకు రారు. వీళ్ళు ఆదివారం భక్తులు అనమాట. శుక్రవారం భక్తులు ఉంటారు, కొంతమంది గురువారం భక్తులు. ఇలాగా రకరకాలైన వారాలు పెట్టుకుంటూ ఉంటారు. వారాలు కాదు చూడాల్సింది, మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన్ని దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు
ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ఏమని చెప్తూ ఉంది ఈ పాట? మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి, సమయమందును అసమయమందును. కేవలం ఆదివారమే ఆరాధన అనుకుంటే కాదు, ప్రతి దినము మనం దేవుని స్తుతించాలి. ఇలాగే మా సంఘంలో 21 దినాలు ఉపవాస ప్రార్థనలు పెడతా ఉంటే ఒక ఆయన అన్నాడు, ఈ పాట గారికి పని పాట లేదు, ప్రతిరోజు ప్రార్థనలే అంటున్నాడంట. ఎవరి దగ్గర? ప్రార్థనకు వచ్చే విశ్వాసుల దగ్గర. ఇప్పుడు వాళ్ళు నిజమైన విశ్వాసులు అనుకో, అరే ఊరుకోరా, మాకు ప్రార్థన జీవితం రా, మేము ప్రార్థనకి వెళ్తాంరా అని వచ్చేస్తారు. అలా కాదనుకో, నిజమేరా, ఆయనకి పని ఏముంది, మన పనులన్నీ మాడుకుని మనం సంఘానికి వెళ్ళాలంట. ప్రతి ఆదివారమే కాకుండా మరలా బుధవారాలు అంటున్నాడు, శుక్రవారాలు అంటున్నాడు, మళ్ళీ కృతజ్ఞతా కూటాలు. ఏంటో ఈ ప్రార్థనతోనే గడిచిపోతుంది జీవితం. ప్రియులారా, ఒక మాట చెప్తాను, ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్న మనము ప్రతిరోజు గాలి పీల్చుకుంటూ ఉన్నాం, ప్రతిరోజు ఆహారాన్ని తీసుకుంటున్నాం. ఈ భూమి మీద దేవుడిచ్చిన ఉచితమైన సర్వ సంపదను కూడా ప్రతిరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం కనుక ప్రతిరోజు దేవుని స్తుతించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయమందు అసమయమందు దేవుని స్తుతించాలి. దేవుడు 3 చోట్ల ఇచ్చాడు పరిచర్య. మీరు ఏ చోటకి దగ్గరలో ఉంటే ఆ చోటకి, మీరు కొవ్వూరులో క్రిస్టియన్ పేటలకు దగ్గరలో ఉన్నారా, లేదా ఇందిరమ్మ కాలనీకి దగ్గరగా ఉన్నారా, లేకపోతే ఈ యొక్క బ్లాక్ 1కి దగ్గరగా ఉన్నారా, ఎక్కడ దగ్గరగా ఉన్నారో అక్కడికి మీరు తడవ చేయకుండా వచ్చినట్లయితే మీ ప్రార్థనా జీవితాన్ని దేవుడు బలపరిచి దైవజనులు చేస్తున్న ప్రార్థన ద్వారా మీరు గొప్ప విజయాన్ని పొందుకుంటారు. ఆమెన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. ప్రార్థన వలన పరిస్థితులు మారిపోతాయి. నీ కుటుంబ పరిస్థితులు ఏవైనా కానీ ప్రార్థనా జీవితాన్ని కలిగి మందిరానికి వచ్చినట్లయితే అది ఏ మందిరమో తెలుసా? ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరం అని దేన్ని అంటారో తెలుసా? ప్రార్థనలు చేసే దైవజనులు కలిగిన మందిరం. ప్రార్థనా మందిరాలు చాలా ఉన్నాయి, డినామినేషన్లు చాలా ఉన్నాయి. 10 ఇళ్ళకో చర్చ్ ఉంది, వీధికో చర్చ్ ఉంది, 2 వీధులకో చర్చ్ ఉంది. చర్చిలకి కొదువేమి లేదు, సేవకులకి కొదువేమి లేదు, స్వస్థత కోటలకు కొదువు లేదు. కానీ ప్రార్థనలో నిన్ను బలపరిచి, ప్రార్థనలో నిన్ను స్థిరపరిచి, ప్రార్థన ద్వారా నీ కుటుంబ జీవితంలో కార్యాలు జరిగాయని నీకు విశ్వాసము కలిగించిన నమ్మకమైన నీ ఆత్మీయ తల్లిదండ్రులకు నీవెప్పుడూ దగ్గరగా ఉంటే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రార్థన లేని ఇల్లు ఎడారి వంటిది, ప్రార్థన కలిగిన ఇల్లు ఎంతో ఆశీర్వాదకరమైన ప్రకృతి వంటిది, సేద్యము చేసే వ్యవసాయం వంటిది. కాబట్టి మన జీవితాలు ప్రార్థన ద్వారా కట్టుకోవాలంటే ప్రార్థనా శక్తి కలిగిన దైవజనులు దేవుడు మీకు ఇచ్చాడు. మరి సుధాకరయ్య గారు చాలా నమ్మకస్తులు, చాలా యథార్థవంతులు. మరి మా బావగారు వివాహమైన దగ్గర నుండి ఇప్పుడు దాకా నేను వారిని చూస్తూ ఉన్నాను. మరి ఎవరికి కూడా హాని చేసే తత్వం ఆయనలో లేదు. ఎవరిని కూడా మరి కోపంతో దురుసుతో ప్రవర్తించే తత్వం ఆయనలో లేదు. చాలా నమ్మకత్వంగా ఉంటాడు. ఈ మధ్యకాలంలో మరి మేము కూడా వానపల్లి గ్రామంలో పరిచర్లో భాగంగా ఒక స్థలం మాకు అమ్మకానికి వచ్చింది. ఆ స్థలము మేము కొనడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి బావగారు ఇక్కడ పరిచర్లో ఆయనకి కూడా డబ్బు చాలా అవసరం. అయితే ఆయన చేతిలో కొంత ధనం ఉంది. అప్పుడు మేము అడిగాం, అయ్యా మందిరం కోసం కొంత ధనం అవసరం, అయ్యా మీరు కొంచెం సహాయ. ప్రభువారు 3 దినాల ఉపవాస ప్రార్థనలు పెట్టిన తర్వాత ఆ వచ్చిన ప్రజలందరికీ ఆ యొక్క ఆహారమును పెట్టడానికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది సామంతులు వచ్చారు, చాలామంది ధనికులు వచ్చారు, పెద్దవారు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ పాకెట్ మనీ ఇస్తే ఏదో ఒక బింగో ప్యాకెట్ కొనుక్కునే పిల్లలు ఉంటారు కదండి, అలాంటి పిల్లలంట యేసయ్యా మా దగ్గర 2 ఏమున్నాయి చెప్పాలి, క్లారిటీగా చెప్పాలి. ఒక ఆవిడని ప్రార్థన చేయమని మైకా ఇస్తే, ప్రభువా నాయన దీవించు, ఆశీర్వదించు, తొట్లో నూనె బుడ్లో పిండి అయిపోకుండా చూడంటుంది. తొట్లో నూనె ఉంటుందా చెప్పండి? బుడ్లో పిండి వేస్తారా? తొట్లో ఏమేస్తారో పిండి వేస్తారు, బుడ్లో ఏమేస్తారో నూనె వేస్తారు. కానీ రివర్స్ అనమాట. అంటే వాక్యం సరిగా వినలేదు, వాక్యం సరిగా ధ్యానించలేదు, వాక్యం సరిగా వినకపోవడం వల్ల వచ్చిన చిక్కులు అనమాట ఇవన్నీ. మరి చిన్నపిల్లలు ఏం తెచ్చారు చెప్పండి? 5 రొట్లు 2 చేపలు. ఈ 5 రొట్లు 2 చేపలు అట్టుకొచ్చి ఎవరికి ఇచ్చారంట? యేసయ్యకి ఇచ్చారు. యేసయ్య వాటిని ఆశీర్వదించి ప్రార్థన చేయగా వచ్చిన పురుషులు 5,000 మంది తిన్నారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. సమృద్ధి. చిన్న పిల్లలు ఇవ్వగలిగారండి సేవ పరిచర్యకి. పెద్దవాళ్ళమైన మనం ఇవ్వలేమా?
వారికన్నా గొప్ప ఈవులను ఇవ్వగలం. ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఇలా అన్నప్పుడు నేను అన్నీ ఇవ్వగలను, ఈ కోట్లు పెట్టి కట్టిన ఈ మందిరానికి నేను సమస్తము స్పాన్సర్ చేయగలను, నేను చేస్తే గొప్ప ఏమీ లేదు. కానీ వచ్చిన మీలో పేదోళ్ళు ఉన్నారు, వచ్చిన మీలో చాలామంది ఇబ్బందులు ఉన్నవారు ఉన్నారు, సమస్యలు ఉన్నవారు ఉన్నారు, ఏయో కొరతలతో ఉన్నవారు ఉన్నారు. కాబట్టి మీ ద్వారా దేవుని పని జరగాలి. మీలో ప్రేరేపించబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి మీకున్న విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పి మీ కానుకలేయండి అని చెప్తే 10 నిమిషాలు ఎవరు మాట్లాడలేదు. కానీ 10 నిమిషాల తర్వాత ఒక పేద వెధవరాలు నడుచుకుంటా వస్తుంది. ఒక పేద వెధవరాలు నడుచుకుంటా వస్తుంది. తన చేతికి ఉన్న ఏకైక గాజులు, బంగారపు గాజులు తీసి ఆ పెట్లో వేసేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక పేద వెధవరాలు, ఏమి లేని ఆమె తనకున్న సమస్తాన్ని ఆ పెట్లో పెట్టు. ప్రజలందరూ చూసి మన కఠినమైన హృదయాన్ని పక్కన పెట్టాలి, బండ లాంటి మొండి లాంటి హృదయాన్ని పక్కన పెట్టి యథార్థవంతమైన హృదయంతో దేవుని పరిచర్యకు సహకరించాలని ఒక్కొక్కరు వరుసగా వచ్చి వాళ్ళ చేతులకు, వాళ్ళ మెడలకు, వాళ్ళ యొక్క ముక్కులకు, వాళ్ళ చేతుల్లో ఉన్న పాకెట్ మనీ, వాళ్ళ పర్సులో ఉన్న మనీ తీసి ధారాళంగా దేవునికి వేస్తూ ఉండండి. ఆ దైవజనుడు, దేవదాస్ అనే దైవజనుడు కుప్పకూలి మొక్కలేసి, అయ్యా నాకున్న సమస్యలను బట్టి దేవుడు మీతో మాట్లాడి నా అవసరతంతా ప్రజల ద్వారానే తీర్చాడని ఆయన ఆ రోజు సాక్ష్యం చెప్పి ఎంతో సంతోషించాడంట. అవును ప్రియులారా, మనం వస్తూ ఉన్న మనము మన హృదయపూర్వకమైన కానుకలతో వచ్చి ప్రభు మందిరంలో సమృద్ధి ఉండనట్లుగా, ప్రభు మందిరంలో ఆశీర్వాదకరమైన పరిస్థితులు ఉండనట్లుగా, ఎప్పుడు ఇలా మందిరం ఇలా బోడిగా ఉండకూడదు. మందిరంలో ఏముండాలి తెలుసా? ఓ కోడిగుడ్డు ఉండాలి, లేకపోతే బియ్యం ఉండాలి, లేకపోతే యాపిల్కాయ ఉండాలి, దానిమ్మకాయ ఉండాలి, గోంగూర ఉండాలి, కరివేపాకు ఉండాలి, కాకరకాయలు ఉండాలి, బీరకాయలు ఉండాలి, అన్నీ ఉండాలి. మా సంఘంలో అయితే మేకపిల్ల ఉంటుంది తెలుసా? మా సంఘంలో మేకపిల్ల ఉందండి. ఒకసారి నేను మందిరానికి వెళ్ళేసరికి మేకపిల్లని పక్కన ఇట్టారు. ఎవర్రా ఇక్కడ కట్టాడో, ఇది పాడు పనులు చేస్తుంది, ఏమేసేద్ది, 1 2 కూడా వేసేద్ది కదా. ఇందాక మేము వస్తూ ఉంటుంటే అక్కడ ఒక 5 ఆడోళ్ళు కూర్చుని ఉన్నారు. అమ్మ 1 ఎక్కడా అని అడుగుతున్నాం. అలా ఆశ్చర్యపోతున్నారు. జగనన్న కాలనీ 1 ఎక్కడ అంటే వాళ్ళకి 1 అయిన పడిందంట. జగనన్న కాలనీ అనే విషయం వినపలేదు. సాల్ అండి బాబు 2 ఎక్కడని అడిగారు. కానీ తెలీదా నీకు, ఎంత ఎదిగో పెద్దోడు బుద్ధి లేదా, 2 ఎక్కడో అడుగుతావా అని గొడవకు వస్తారండి అని చెప్తున్నారు పాస్టర్ గారు. అవును కదండి, కొన్నిసార్లు మనం అర్థం చేసుకోకపోవటం పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఈ మేకపిల్ల ఎవరు తెచ్చాడు రా ఇక్కడ పెట్టాడు, ఇది ఏం చేస్తుంది? పాడు పనులు చేసేస్తుంది, గొద్దులేసేస్తుంది, పాసుకేసేస్తుంది, చర్చ్ అంతా కొంపు కొట్టేస్తుంది. ఎవరు కట్టేశారు? ఎందుకు తెలుసండి, మా మందిరం 2 సెంట్ల స్థలంలో చుట్టూ క్లాతులు కట్టుకుని పెట్టుకునే వాళ్ళం. ఆవులను కట్టేసేవారు, సాయంత్రం పేకాట ఆడేవారు. తెలుసా మీకు విషయాలు? ఆవును కట్టేసేవారు, పేకాట ఆడేవారు, మేకలు కట్టేసేవారు. ఇంకా ఆ ఆలోచన పోలేదేమో, గజ్జు చేసి గోళ్ళ కట్టినా కానీ ఎవడో తీసుకొచ్చి కట్టేశాడు. అర్జెంటుగా దీన్ని తీయండి అంటే ఒక ఆవిడ వచ్చి, జ్యోతి అనమాట ఆవిడ పేరు వచ్చి, అయ్యగారు తీకండి బాబు ఆ మేక నాది అంటది. ఏమ్మా ఇక్కడ కట్టావేంటి, ఇక్కడ తీసుకొచ్చావేంటి అంటే, అలా కాదండి అయ్యగారు, నేను చెప్పే జాగ్రత్తగానండి అంది. ఏంటమ్మా చెప్పు అన్నాను. నేను ఒక పెద్ద మేకను తీసుకున్నానండి ఒక ఆసామి దగ్గర. దాన్ని మేపితే మొట్టమొదటి పిల్ల పుడితే దాన్ని మందిరానికి తీసుకొస్తాను అనుకున్నానండి. పిల్ల 1 కాదండి 3 పిల్లలు పుట్టాయండి. అందులో ఒక పిల్లని దేవునికి ఇచ్చేసానండి. దేవునికి స్తోత్రం. అమ్మమ్మ రేపు నుంచి నేను బైబిల్ అట్టుకోవడం మానేసి కర్రట్టుకుని పొలాలంటికి వెళ్ళి మేకను మేపమంటావా అని అడిగాను. అలా కాదండి, మీరే దాన్ని ఎంతో రేటుకి కట్టి నాకు ఇచ్చేయండి, నేనే మేపుకుంటాను అన్నది. అప్పుడు నేను అన్నాను, 3000 ఇచ్చేసి అట్టుకు వెళ్ళిపోమన్నాను. అయ్యగారు చిన్నపిల్ల 500 1000 రూపాయలు వస్తాయి అంతే, 3000 కట్టారా నాకు. సరే అండి మరి దైవజనులకు మీరు అన్నారు కాబట్టి ఇచ్చేస్తానని దేవుని మందిరంలో ఇచ్చేసింది. అవును ప్రియులారా, మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ఇంటిలో ఉన్న ప్రతి ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, అది దేవునిది. దేవుని మందిరంలో సమృద్ధి ఉండినట్లుగా, దేవుని మందిరంలో ఆశీర్వాదించబడినట్లుగా మనందరము దేవుని కొరకు మన ప్రాణాత్మ దేహ శరీరములతోనే కాక దేవుడు మనకిచ్చిన భౌతిక సంబంధమైన వాటన్నిటినీ కూడా దేవుని మందిరానికి తెచ్చి దేవుణ్ణి మహిమపరచాలి. అలా మహిమపరచగలిగిన సంఘముగా మీరుంటున్నారని నేను చాలా ఆసక్తిగా భావిస్తున్నాను. ఎందుకంటే చక్కగా సుధాకరయ్య గారు చెప్పిన వెంటనే అందరూ చక్కగా బయలుదేరి వచ్చారు, చక్కగా ఏకీభవించారు, చక్కగా దేవుని మహిమపరిచారు. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరం బాగుగా ఉండాలి. మన ఇల్లు బాగుగా ఉండకూడదు. దేవుని మందిరం
అందంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అది భౌతిక సంబంధంగా కావచ్చు, ఆత్మ సంబంధంగా కావచ్చు. కాబట్టి ఆ రోజు అనిల్ కుమార్ గారు అలా చెప్పినప్పుడు ప్రజలందరూ ప్రేరేపించబడి వారు హృదయపూర్వకమైన కానుకలు సమర్పించి దేవుని అవసరతలో వారి హస్తాలు ఉంచారు. ఈరోజు సేవకులు సుధాకర్ గారు కూడా ఎంతో ప్రయాసపడి 3 బిడ్డలు వాళ్ళని చదివించుకోవాలి, భార్యను పోషించుకోవాలి, కుటుంబాన్ని నడిపించుకోవాలి, ఇటు సేవా పరిచయాలు ముందుకెళ్ళాలి. ఇవన్నీ జరగాలంటే అది ఆషామాషి విషయం కాదు. ఈరోజు కుటుంబాన్ని కట్టుకోలేని యజమానులు చాలామంది ఉన్నారు, కుటుంబాన్ని కట్టుకోలేని స్త్రీలు చాలామంది ఉన్నారు. కాకపోతే వాక్యం ఒకటి సెలవిస్తూ ఉంది, జ్ఞానవంతుడు లేదా జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటారంట. మరి వారు దేవుని జ్ఞానం పొందుకొని కుటుంబాన్ని కట్టుకోవడమే కాకుండా సంఘాల్ని కట్టడానికి అప్పులు చేసి ప్రయాసలు పడి ఈరోజు దేవుని సన్నిధిలో ముందుకెళ్తున్నారు. కాబట్టి మనందరము కూడా మన హస్తాలు ఈ సేవలో ఉంచుదాం, యథార్థవంతమైన ఈ సేవలో ఉంచుదాం, పరిచయలో ఉంచుదాం. చివరిగా ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం దగ్గర చిక్కం ఇస్సాక్ అని ఒక స్వస్థతా ప్రార్థన దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి ప్రజలందరూ ప్రతి లక్షవారం తండోపతండాలుగా ఆటోలు కట్టించుకుని వెళ్ళిపోతారు. ప్రతి శుక్రవారం, అమ్మా ఎలా ఉన్నావు తల్లి, ఏం చేస్తున్నావమ్మా, పిల్లలు బాగున్నారా అని ఇంటికి వచ్చి పలకరించే సేవకుడికి 10 రూపాయలు కానుకెత్తారు. స్వస్థత ప్రార్థనలని ఎక్కడెక్కడికో వెళ్ళి వేల కానుకలు సమర్పించుకుంటారు. ప్రియులారా, సంఘంలో ఇలా వెళ్ళిపోతున్నారు చాలామంది. వెళ్ళిపోతుంటే సర్లే వెళ్ళి అంతకాలం వెళ్తారులే, తర్వాత వాళ్ళకి దేవుడు ఏదో విధంగా తెలియపరుస్తాడు. ఆత్మ సంబంధమైన సేవకులు సంఘం కోసం కన్నీరు కార్చి సంఘ బిడ్డల యొక్క గృహాలకు వెళ్ళి గృహ దర్శనాలు చేసి ఎలా ఉన్నారో ఏంటో పలకరించి, వారికి బలహీనతలు వచ్చినప్పుడు హాస్పిటల్కి సైతం వెళ్ళి వాళ్ళ మరణాల్లో వాళ్ళ పలకరించి ఎంతో మరి బాధ్యతగా సంఘం అంటే నా కుటుంబం అని బాధ్యతగా తీసుకుని యథార్థంగా సేవ చేసే వాళ్ళకి ఈరోజు చాలా పరిస్థితులు బాగోలేదండి. ఈ రోజంతా అంగు ఆర్భాటాలు చేయాలి, ఒక ఏసీ హాల్లో అదిగి తీసుకోవాలి, చుట్టూ ఫ్యాన్లు వేసేయాలి, చక్కటి మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ పెట్టాలి, 4-5 అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారిని నిలబెట్టాలి, అంతే కోట్లు కుమ్మరించబడతాయి. ఈరోజు సేవా పరిచయం చాలామంది వ్యాపారంగా చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు జరగట్లేదు. చిక్కం ఇస్సాకు అనే అతడు ప్రజలందరినీ, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరినీ మభ్యపెట్టి ఏవేవో మాటలు చెప్పి సాక్ష్యం లేని అతను, ప్రార్థన లేని అతను ప్రజల్ని అట్రాక్ట్ చేసుకున్నాడు. చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు, లక్షవారాలు వెళ్ళిపోతూ ఉన్నారు, వెళ్ళిపోయి ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. ఒక సహోదరుని పిలిచి చెప్పాం, అమ్మా నీకు ఇది తగునా, నీ కష్టకాలంలో నిన్ను ఎవరు ఆదుకున్నారు, నీకు అపాయం వచ్చినప్పుడు నిన్ను ఎవరు పలకరించారు, నీకు వ్యాధి వచ్చినప్పుడు నీ కొరకు ఎవరు ప్రార్థన చేశారు, నీకు బలహీనత కలిగినప్పుడు నీ మెట్టులు తొక్కి నీ గృహానికి వచ్చి నీకోసం దేవుని దగ్గర కన్నీరుకు వచ్చిన సేవకులు ఎవరో నువ్వు గుర్తుపెట్టుకోకుండా ఎక్కడో ఏదో జరుగుతూ ఉందని పరిగెట్టుకుని వెళ్తున్నావు. ఇది నీకు కరెక్ట్ అయిన విషయం కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఆనాడు అపొస్తలుల బోధ యందు చాలామంది ఎడతెగ ప్రార్థన చేసి వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు పొందుకున్నప్పుడు సోది చెప్పేవారి చేత, సోది చెప్తూ ఉన్నవారి చేత, అబద్ధ బోధలు చేస్తూ ఉన్నవారి చేత మోసపరచబడిన సంఘటనలు లేవా అని వాక్యాన్ని చెప్పి ఆమెను ఖండించినప్పుడు మాకు వెళ్ళాలనిపిస్తుంది, మీరెవరు చెప్పేది అని అన్నారు. సరే వెళ్ళమ్మా అన్నాం. 7 వారాలు అనుకుందంట, 6 వారాలు వెళ్ళిపోయింది, 7వ వారం వెళ్ళింది. 7వ వారం వెళ్ళి అక్కడ 7వ వారం చివరి దినాన భోజనాలు పెట్టారంట. శుభ్రంగా చికెన్ బిర్యానీ, వైట్ రైసు, సాంబారు, స్వీటు అన్నీ వేసి పెట్టారు. సహోదరి 6 వారాలు అయిపోయి 7వ వారం ఆవురు మంట తినేస్తుంది అనమాట. ఆవురు మంట ఊదుకుంటా హు అని ఊదుకుంటా తినేస్తూ ఉంటే ఆ కంగారులో చికెన్ మాంసం ముక్క దుమ్మోటి లోపలికి వెళ్ళిపోతే కంటోళ్ళు అడ్డడిపోయింది. ఇప్పుడు చిక్క విశాఖ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? స్వస్థత కోసం వెళ్ళింది. స్వస్థత కోసం వెళ్ళిన ఆమె బలహీనరాలు అయిపోయి ఇంటికి వచ్చి పాటర్ గారు ప్రార్థన చేయండి అంటుంది. ఏ అమ్మ ఏమైందమ్మా అంటే, ఇలాగ 6 వారాలు అనుకున్నానండి, వెళ్ళానండి, 7వ వారం భోజనాలు పెట్టారండి, భోజనాలు చేస్తూ ఉన్నప్పుడు కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు కదండి, కంగారుగా తినేస్తే ఆ కంగారులో పాటు ఈ దుమ్ము వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోకుండా ఇక్కడ అడ్డడిపోయిందండి. మరి ఏం చేయమంటావమ్మా? చిక్క విశాఖ దగ్గరికి వెళ్తావా? చిక్క విశాఖ దగ్గరికి వెళ్ళా దుమ్ము తీసేస్తాడు, నా దగ్గరికి ఎందుకు
నా దగ్గరికి ఎందుకు అలా కదా అయ్యగారు బాబు, ఆయన వస్తాడేంటి, మరి రానుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా, ఆయన పలకరిస్తాడు, మరి పలకరించినోడు దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా, ఆయన కార్లు తిరుగుతాడు, మరి నీ సైకిల్ మీద వస్తున్నాడు, మరి నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదమ్మా, నువ్వు ఎందుకు అన్ని వారాలు వెళ్ళావంటే ఏదో తెలియక బుద్ధి పొరపాటు చేశానండి, ప్రార్థన చేయను. నేను ఇక ప్రార్థన చేయను, దేవుడికి అప్పగించేస్తాను నిన్ను అంటే అలాగే ప్రార్థన చేసుకుంది, తగ్గలేదు. ఆ దుమ్ము ఇబ్బంది పెట్టేస్తుంది అన్నమాట. 2 వారాలు అయిన తర్వాత ఆ పక్కనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆయన ఆ లోపల పెట్టి చూసి, ఈ దుమ్ము చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉంది, ఆపరేషన్ చేయాలి, నువ్వు అమలాపురం వెళ్ళిపో అన్నాడంట. అమలాపురం నుంచి కిమ్స్కి పంపించేశారు. కిమ్స్లోకి వెళ్తే టెస్టులన్నీ చేసి ఈ దుమ్ము తీయాలంటే 50,000 అక్షరాల 50,000 ఖర్చు అవుతుంది అన్నాడు. ఎంతండి? అక్షరాల 50,000. ఇంటికి వచ్చి సేవకుడు ప్రార్థన చేస్తే 50 రూపాయలు కానుక ఇవ్వదు. ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు ఏం తెచ్చుకుంది? 50,000 రూపాయలు అప్పు తెచ్చుకుందనమాట. ఏం తెచ్చుకుంది? అప్పులు తీరుతాయని, సమస్యలు తీరుతాయని, కష్టాలు తీరుతాయని, స్వస్థత జరుగుతుందని ఎక్కడికో వెళ్ళింది. ఇప్పుడు భర్తని వీళ్ళ కాళ్ళు అట్టుకుని 50,000 అప్పు చేసి కిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుని దేవుడా అంట జాగ్రత్తగా మందిరానికి ఆనాటి నుంచి ఈనాటికి వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. గొప్పు తగిలితే కానీ, నొప్పి తగిలితే కానీ ఏదో ఉంటుంది కదా, సవరం అయితే కానీ వివరం రాదంట కదండి. సవరం అవ్వాలి ఫస్ట్ మనకి. ఇలా జరిగేదాకా ఎందుకు ఈ పాడు పనులు? మనకంటూ ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన ఏదో మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. మనకు కలిగింది దశభాగమో తొలమో పొలమో ఏదో ఆయనకి ఇచ్చి మంచిగా ఆయన సేవను ప్రోత్సహిందాం, నమ్మకంగా ఉందాం. ఆయనే కదా మనకి ఫస్ట్ నుంచి అని భావించి చక్కగా వెళ్ళాలి. కానీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పెట్టుకుంటే శ్రమలు అధికమవుతాయి కానీ శ్రమలు తీరవు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన మందిరములో చక్కగా మరి దేవుని యొక్క ప్రార్థనాపూర్వకమైన స్థితిలో ఎదగాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మరి నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి నేను మరి ఈ మందిరానికి ఒక 5,000 రూపాయలు మరి ఇవ్వడానికి దేవుడు నన్ను ప్రోత్సహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి మీలో ఇంకా ఎవరికైనా అలాంటి మంచి ఆలోచన దేవుడిస్తే 5,000 పెద్ద గొప్ప ఏం కాదండి, అంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు. అయితే నా స్తోమతను బట్టి నేను ఇవ్వడానికి, నేను ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలాంతిని బట్టి దేవుడు నాకు ఆలోచనించాడు. నేను ఆ కానుకను ఇవ్వబోతున్నాను. మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన తలాంతిని బట్టి దేవుని సేవకిచ్చి దేవుని మహింపరచండి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దైవజనులు సుధాకర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలా శ్రేష్టమైన వర్తమానం తెలియజేసినటువంటి దైవజనులు నరేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను.